ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృషభ రాశి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిరా నక్షత్రము 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఆదాయము 5, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవము 4. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం 14 ఉంది అంటే మరి ఎంత శాతం ఎట్లా గబ్బా అని అనుకోవచ్చును గాక. వీళ్ళవి గ్రహస్థితులు చూస్తే అద్భుతమైనటువంటి ఇదిగానే యోగవంతముగానే ఉన్నది. కార్యజయం అంటే ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం, ఎక్కువ శాతం శుభకార్యాల్లో పాల్గొంటారు గాక. అలా విలువలు పెంచుకుంటారు ఈ సంవత్సరం ఈ రాశివారు. స్థాన చలనం ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా కొంతమందికి స్థాన చలనం ఉన్నతమైనటువంటి చోటికి. స్థాన చలనము అంటే ఏదో గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి అధమ స్థానానికి వెళతారేమో అనేటువంటి నెగటివ్ ఆలోచనలు వెంటనే మనకు వస్తాయి. ఎందుకంటే మనస్సు చాలా వేగవంతమైంది కాబట్టి వేరే ఆలోచనలు చేస్తాం. అలా కాదు, మంచి స్థానానికి వెళతారు. బంధువుల యొక్క విరోధం, ఎవరో కొంతమంది విరోధించే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు, బాగా మంచి ఆలోచనలు చేస్తారు, ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు నచ్చిన వీళ్లకు నచ్చినటువంటి వాళ్ళతో సమాలోచనలు చేస్తారు, ఏది ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అని. అంతేకాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంతో మాట్లాడడం అనేటువంటిది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. నిదానంగా మాట్లాడండి, తప్పకుండా విజయం లభిస్తుంది. కోపము తగ్గించుకోవాలి, కొంచెం కోపం ఉంటుంది వీళ్లకు. మీరేమిటి మాకు చెప్పేది, మాకు తెలుసులే అనేటువంటి భావన ఉంటుంది ఆడవాళ్లకు. ఇక్కడ ఆడవాళ్లతోనే సమస్యలు వచ్చే అవకాశము రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అంటే సాటి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. బంగారు వస్తువులను కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏదో అపహరణకు గురి కావటం గాని పోగొట్టుకోవడం లాంటివి గాని జరగవచ్చును. అంటే నిధి నిక్షేపాలు లాంటివి దొరికినా ఆశ్చర్యం లేదు అని చెప్పవచ్చు. అంటే గ్రహస్థితులు అంత అనుకూలముగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్యలు, అలాగే ఏమైనా పరిహారాలు, రంగులు, దిక్కులు, ఈ విషయాలు చెప్పండి గురువుగారు. వృషభ రాశి వారికి మామూలుగా తెల్ల రంగు వస్త్రాలు ధరిస్తే చాలా యోగవంతముగా ఉంటుంది. 5 నంబర్ చాలా యోగవంతముగా ఉంటుంది. ఈ సంవత్సరానికి మాత్రం 5 సంఖ్య చాలా యోగవంతముగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఇది తల్లి. వీళ్ళకు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఏ దిక్కు మాకు యోగవంతముగా ఉంటుంది అంటే దక్షిణము మినహా 3 దిక్కులు చాలా అద్భుతముగా ఉండబోతాయి అని తెలియజేస్తూ